మీరు చాలా హోందా గల వ్యక్తులు. ఎవరో మాట్లాడిన దానికి మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు ఒకటి చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఇవ్వటం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇష్టమేనా? మరి ఈ రోజున ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడా అవలేదా? కనీసం సార్ ఒక వినండి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడా రావట్లేదా? అలాగే షర్మిలారెడ్డి గారు తెలంగాణ ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం ఉందా? వాళ్ళ ఆయన గారి గురించి తెలంగాణలో పార్టీ పెట్టిందా? ఆంధ్రాలో వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఉందా? ఇవన్నీ ఏంటంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల గురించి మాట్లాడాలి, కానీ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను నువ్వు నిరోధించే రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడటం అనేది అది వ్యవస్థలకు మంచిది కాదనేది మన డిబేట్. అంతేగాని ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్ పెట్టి ఓట్లు ఏమైనా వచ్చేస్తాయండి? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ప్రాంతీయ తత్వాన్ని మరలా రెచ్చగొట్టడం వలన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే వాడు ఎందుకో ఏదనేది విడిన ఆబ్జెక్ట్ ఉంది. ప్రాంతీయ తత్వంలో ఉన్నటువంటి పార్టీతో కొనసాగటానికి లేదా భవిష్యత్తులో వాటితో చేయటానికి ఏమన్నా అవకాశం ఉందా ఏంటనేది ఒక నిగూఢమైనటువంటి పొలిటికల్ ఆబ్జెక్ట్ దీంట్లో ఇమిడి ఉంది. దాన్ని మీరు ఛేదించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళు మాట్లాడిన మాటలు ముక్కుకి మోకాలకి సంబంధం పెట్టడం అనేది మీ వ్యక్తిత్వాన్ని, మీ పెద్దరికాన్ని ఒకసారి ఆలోచించుకోండి. నాకే నాలుగు మాటలు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా మనకు పోయేది ఏం లేదు, కానీ మన వ్యక్తిత్వం దెబ్బతగలకూడదు. అది మీరు చాలా హుందాగా మాట్లాడతారు. నేను హుందాగా చెప్తున్నాను వెంకటేశ్వరరావు, మీ మాటను గౌరవిస్తున్నాను, హుందాగా చెప్తున్నాను. నా మొదటి వెర్షన్ లో నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడానికి, పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ అక్కడ పోటీ చేయడానికి కానీ ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. నేను ముందే చెప్పాను ఆ మాట. రాజ్యాంగం కల్పించిన హక్కు. కాకపోతే కొన్ని నైతికంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను అన్నమాట. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కూడా పరామర్శించి ఇక్కడ ఎన్డీఏ తెలంగాణలో కూడా 3 పార్టీలు కలిసి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఒక ఉపదేశాన్ని ఆయన ఇచ్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం. తప్పు లేదు అది. అది ఎవరైనా మేము స్వాగతిస్తాం. 3 పార్టీలు తెలంగాణలో పోటీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వాగతిస్తారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎదుర్కొంటారు. కాకపోతే ఈయన చేసి ఇంత గతంలో ఈయన వైఖరికి ఇప్పుడున్న వైఖరికి తేడా ఉంది. ఆయన ఎప్పుడూ కూడా అక్కడ ఉద్యమకారుల విషయం కానివ్వండి, అమరవీరుల విషయం కానివ్వండి, అక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి ప్రస్తావించలేదు ఆయన. ఇవాళ మోడీ నేను ఏమంటున్నానంటే, మీరు వెళ్ళండి, చెప్పండి, తెలంగాణ అమరవీరులను కూడా మాట్లాడండి, తెలంగాణ ప్రజల సమస్యలు ప్రస్తావించండి. కాంగ్రెస్ పార్టీ మా పార్టీ చేస్తున్న వైఫల్యాలు ఉంటే ఎండగట్టండి, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయండి, ఎవరు కాదనరు. దానికంటే ముందు చేయాల్సిన బాధ్యత మీకేంటంటే, గతంలో మీరు పొరపాటునో గ్రహపాటునో కొన్ని వ్యాఖ్యానాలు చేసిన దాని మీద మీరు మాట్లాడండి, దాన్ని కూడా అడ్రస్ చేయమంటున్నాను నేను. మరొకసారి బాజీ గారు చాలా హుందాగా అడుగుతున్నాను ఆ విషయాన్ని. మన షర్మిలారెడ్డి గారు తప్పులేదు, మన రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు సార్. వాళ్ళందరూ కూడా అందరూ డబ్బులే. అది అందరూ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు సార్. బతుకుతున్నారు, కరెక్ట్. మీరు చెప్పిన పేర్లతో సహా అందరూ అదే చేస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఇవాళ మీరు తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు గతంలో చేసిన పొరపాటులో మాట్లాడిన దొరికిన పొరపాటు మాటల్లో పట్ల కూడా అడ్రస్ చేయండి. తెలంగాణ ప్రజలు హక్కులు చేసుకోండి. అట్లాగే ఇంకొక మాట సార్, ఇంకొక మాట ఏంటంటే, నా ప్రశ్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ తప్పుగా విభజించిందా ఒప్పుగా విభజించిందా అనేది పక్కన పడేయండి. అప్పటి విభజన హామీలు ఇవాల్టి వరకు నెరవేరలా. తెలంగాణకి చాలా విభజన హామీలు ఉన్నాయి. ఫండ్స్ కానివ్వండి, కృష్ణా జిల్లాలు కానివ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అట్లాగే వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశం కానివ్వండి, అనేక ప్రామిసులు తెలంగాణకి చేశారు, మనకి చేశారు. రెండు కూడా పూర్తవలా. నేను అడుగుతున్నా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ల పాటు ఎన్డీఏలో ఉన్నప్పుడు వీటిని గురించి ఎందుకు అడగలేదంటున్నా. ఇప్పుడైనా అడగండి, ఇప్పటికైనా అడగమంటున్నాను నేను. ఖచ్చితంగా అడుగుతారు, కానీ ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మంచి ర్యాపోర్ట్ గానే ఉంది. వారు తెలంగాణ ఇష్యూస్ మీద వారిద్దరూ కూడా వారు చేయాల్సిన రీతిలో అడ్రస్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ నిరోధానికి ఇవన్నీ కారణాలు కాదు. ఖచ్చితంగా
ఇంకా మీరు లోతుకి వెళ్తే మీరే ఇది అవుతారు, మీ ఇష్టం. ఏముంది సార్, కారణాలు ఏముండదు, ఏముండదు. వారిని ఎవరు ఆపలేరు. అన్ని బాగానే జరుగుతాయి. కాంగ్రెస్ అడ్డుకుంటుందనే మాట కరెక్ట్ కాదంటున్నాను. రైట్, ఓకే. బాజీ గారు చివరిలో మీరు అన్నదాన్ని అడ్రస్ చేశాడు పవన్ కళ్యాణ్ కూడా చాలా హుందాగా. నేను అక్కడ గెలవడానికే 12 సంవత్సరాలు పట్టింది, నేను తెలంగాణలో ఏం గెలుస్తాను, ఏం చేస్తాను, నేను అధికారం కోసం కాదు, నేను తెలంగాణలో మీరు అన్నట్టు స్తూపం దగ్గరికి వెళ్ళి కాదు సార్, స్తూపం దగ్గరికి వెళ్ళేసి శ్రద్ధాంజలి ఘటించినంత మాత్రాన అదొకటే కాదు కదా, ఆయన చాలా సమస్యలను అడ్రస్ చేశానని చెప్పేసి ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పాడు. ఇంక్లూడింగ్ గద్దరికి ఆయనకు ఉన్నటువంటి ఈ సోకాళ్ళు మేధావులు చెప్పిన దానికి వాళ్ళే ఇప్పుడు తలంచుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. గద్దరికి ఆయనకు ఉన్నటువంటి కెమిస్ట్రీ గురించి, అలాగే ఆయన ఇప్పుడు కాదు నాకు తెలంగాణ మూమెంట్ బలంగా తయారవకముందు వైఎస్ఆర్ హయాంలోనే పిఆర్పి హయాంలో ఆయన చేసినటువంటి ఇది ఆయన మొదటి కేసు తెలంగాణ ఇష్యూ మీదే పడిందని అవన్నీ గుర్తున్నాయి కదా. ఆయన పంచెలిప్పదీసి ఇవి కూడా మన ఇవన్నీ మళ్ళీ మీ పార్టీ అన్నారు కాబట్టి మళ్ళీ బాగోదు. కానీ చెప్తున్నాను, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదం పెట్టాడు, పంచి లోటు తీసి కొడతా అన్నాడు రాజశేఖర రెడ్డిని. ఇవన్నీ కాంగ్రెస్ శ్రేణులు మర్చిపోతారా చెప్పండి? చేసేవాడిని ఎన్ని మర్చిపోయి ఎన్ని స్వాగతం కాదు సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే. రాజకీయ విభేదాలు వేరు సార్, రాజకీయ విభేదాలు వేరు. కాదు సార్, ఎవరు తక్కువ తిన్నారు సార్? రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ ఏమైనా పక్కన పెడదామా, లేకపోతే అలా కాదు అవన్నీ పక్కన పెట్టండి. కాదు కేసీఆర్ గారి లాంగ్వేజ్ ని పక్కన పెడదామా, మర్చిపోదామా? రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ ని మర్చిపోదామా? దాంతో పోల్చుకుంటే ఏముందండి? ఒక్కటేదో ఆవేశపూరితంగా అందులోనూ ప్రజారాజ్యంలో ఉన్నటువంటి యువరాజ్యానికి అధినేత యువకుడు అతనప్పుడు. సురేష్ గారు ఒక్క సెకండ్, బాజీ భాయ్, పవన్ కళ్యాణ్ గారు పంచిలోడు తీసి కొడతానన్నారు, మరి అదే పంచిలోడు కొడతాను హెడ్ ఎవరు? చిరంజీవి గారు. ఆయన హక్కు తెచ్చుకుంది ఎవరు? సోనియా గాంధీ గారు. మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ లో ఎంపీ మినిస్టర్ చేసింది కదా. ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్లో ఏ స్థాయి. ఓకే, బాజీ గారు ఏదైతే అన్నారు చివరిలో అది మాత్రం పవన్ కళ్యాణ్ అడ్రస్ చేశారు. నేను తెలంగాణలో ఇష్యూ బేస్డ్ గా మేము ముందుకెళ్తాము, ఈ ప్రజలకి ఎప్పుడు మా అవసరం అనుకుంటారో, మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తారో అప్పుడే చూద్దాం, అప్పటి వరకు కూడా మేము ఒక రాజకీయ పార్టీగా మేము సమస్యల మీద ముందుకు వెళ్తామని చెప్పేసి అన్నాడు. దట్స్ వెరీ గుడ్ థింగ్ అండ్ వీ షుడ్ వెల్కమ్. దట్స్ వాట్ యూ సెడ్. మీరు కూడా వాళ్ళు ఎన్ని పార్టీలు వస్తే ఏముందని చెప్పేసి అన్నారు. అసలు రాజకీయ పరంగా ఆలోచిస్తే ఎవరికి డ్యామేజ్ అనేది కూడా అంత ఈజీ కాదు అంచనా వేయటం తెలంగాణలో. ఎందుకంటే అక్కడ మూడు ఆల్రెడీ బలంగా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తే ఎవరికి ఓటు బ్యాంకు బొక్కబడుతుంది అనేది అంత ఈజీ ఏం కాదు. రాజకీయ పునరేకీకరణ. సురేష్ గారు చివరిగా ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలకు అడ్రస్ చేయక్కర్లా. ఆయన గతంలో మాట్లాడిన మాటలు ప్రజల మనసుల్లో అరకొర అక్కడక్కడ ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. సరే, ఆయన శ్రేయస్సు దృష్ట్యా మీరు సలహా ఇచ్చారనుకుందాం. విజయభాస్కర్ గారు ఏంటి మా పాత్ర అన్నట్టు చూస్తున్నారు కాబట్టి, ఏమండి మరి మీరు మహానాడులో లోకేష్ గారు కూడా ఆయన యువనేత, ఆయన కూడా అడ్రస్ చేశాడు తెలంగాణలో బలోపేతం చేస్తామని చెప్పేసి. మీరు ఖచ్చితంగా మామూలుగానే మీ మీద ఒక అపవాదం ఉంది. అపవాదం అంటే సెన్స్ విమర్శ. మీరు ఇక్కడ ఏపీలోనే ఒక్కళ్ళుగా పోటీ చేస్తే గెలవలేరు కాబట్టి తెలంగాణలో మీకు ఖచ్చితంగా ఇదే మిత్రుడు, అందులో నమ్మకమైన మిత్రుడు పవన్ కళ్యాణ్తో పాటు వెళ్తారని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీ సంగతి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు బీజేపీకి కూడా చొరకలంటి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీకే కాదు, ఏదో ఎవరో అడిగితే మీడియా వాళ్ళు అది తెలంగాణ బీజేపీని వెళ్ళి అడగండి అని చెప్పేసి. ఏపీ బీజేపీ ఎలాగూ ఏ రకంగా దాగుడు మూతలాడుతుందో చూస్తున్నాం. ఎంతవరకు తీసుకుంటామే, ఎంపీ పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవులు కావాలి, రాజ్యసభ ఖాళీ అయిపోతే మాకు కావాలి. ఎంతగా బలం పెంచుకోవడానికి అవతల బలాన్ని వాడుకుంటాం. కానీ సమయం వచ్చినప్పుడు ఆఖరికి అమిత్ షాని రింగులోకి దించినా కానీ ఆయన ఇది సర్వైవల్ కోసం రాలేదంటే. కాబట్టి ఆ బీజేపీ గురించి టీడీపీను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఈ మధ్య టీడీపీ వాళ్ళు బాగా ఎక్కువ భుజాన్ని వేసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి పునరాలోచించుకుంటారేమో. మరి స్ట్రెంగ్తన్ చేస్తారా? స్ట్రెంగ్తన్ చేసేది లెక్క అయితే కనుక మీరు ఈ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అనుకుంటున్నాను నేను. విజయభాస్కర్,
మీ పాయింట్స్ తో క్లోజ్ చేస్తా. ఎస్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ గడ్డ మీద. పోతే తెలంగాణలో రాజ్య పరిపాలన 9 సంవత్సరాల పైగా, ఆయన ఒక 16.5-17 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో. పోతే తెలంగాణకి నిజాం నవాబు పరిపాలన నుంచి విముక్తి కావాలని చిరకాల కోరికని ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వంలో సర్దార్ పటేల్ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్య జరిపితే పాయింట్ ఇక్కడిగా వస్తుంది. ఆ రోజు పాలనాపరంగా అంటే రాజకీయంగా విముక్తి కల్పించారు నెహ్రూ గారి ప్రభుత్వంలో సర్దార్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. కానీ అసలైన బానిసత్వాన్ని బాంఛం ద్వారా దాన్ని అక్కడి నుంచి విముక్తి కల్పించింది తెలంగాణ సమాజానికి ఎన్టీఆర్ గారు. పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేశాడు. అది గొప్ప పరిణామం తెలంగాణలో, చిన్న విషయం కాదు అది. అప్పటి నుంచే ప్రజాస్వామ్య వాయువులు, స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడ లభించాయి సామాన్య ప్రజలకి. అట్లాగే స్వామి బువ్వ 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు. అదే విధంగా గుడిసెలు. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, మీకేం నేను అడ్డు చెప్పట్లేదు. మీకు ఒక్క నిమిషం సార్, నేనే ఆపట్లేదు సార్. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడు. మీకు ఇన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం నా మాట వినండి. కాదు సార్, మీకు ఇన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, నాకే తెలియదు పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది నాకే తెలియదు. ఇప్పుడు జనరేషన్లకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళరు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సంస్కరణ ఇది. పటేల్ పట్వారీ వ్యవస్థ అంటే ఇలా ఉండేది, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది మా నాయకుడే కానీ అని ఎడ్యుకేట్ చేసే పనిలో ఉండండి సార్. ఆ తర్వాత మీరు స్ట్రెంగ్ చేసుకుంటారు. అలాగే తప్పకుండా. పోతే తెలంగాణలో బలమైన పార్టీ తెలుగుదేశం, కాకపోతే అక్కడ గాడి తప్పిన రాష్ట్రాన్ని మరమ్మతు చేయాలి కాబట్టి సమయాన్ని అంతా అక్కడే కేటాయిస్తున్నాం. పోతే ఇక్కడ వదిలేది లేదు. బ్రహ్మాండమైన అభిమానులు ఉన్నారు. నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ తెలంగాణ. తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసే కెపాసిటీ ఉన్నా అందరూ కలుపుకోవాలనే ఉద్దేశం ఉంది. భవిష్యత్తులో కొంతమందిని కలుపుకొని ఇక్కడ మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఆల్ ది బెస్ట్ సార్. దాంతో పాటుగా అక్కడ కూడా మహిళలు ఉంటారు కదా తెలంగాణలో, ఆ మహిళలకి ఆస్తి హక్కులు సగం ఇచ్చింది మా నాయకుడు అని గారు. అది కూడా ఎడ్యుకేట్ చేయండి, తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. తెలియచెప్పకపోవడం కూడా లోపమే. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. విజయభాస్కర్ గారు, బాజీ గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ శ్రీరామ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.